మీరు ఎస్ అనే అక్షరంతో మీరు పేరు మొదలు చేసుకున్నారా? సౌందర్య కావచ్చు, సుమా కావచ్చు, స్వప్న కావచ్చు, సురేందర్ కావచ్చు, సతీష్ కావచ్చు, సురేష్ కావచ్చు, ఇలా ఎస్ అనే అక్షరముతో పేరు మొదలయ్యేటువంటి వారికి స్వస్తి పరాభవనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నారు. మీ జాతక స్థితిగతులు, మీ ఫేట్ మారబోతుంది. గురుబలం పెరగబోతుందండి. ముఖ్యంగా ప్రత్యేకంగా మీకు గురుబలం పెరగబోతుంది. ఇంకొక విషయం చెప్పాలా, 2026 సంవత్సరం మనకు నవనాయకుల ఫలితాలలో కనుక చూస్తే ఎక్కువగా ఆదిత్యంలో ఉన్నటువంటి 2 రాశులు, ఒకటి ధనుసు రాశి, రెండోది మీన రాశి. ఈ స్వస్తి నవనాయకులలో అంటే పరాభవనామ సంవత్సరం నవనాయకుల ఫలితాలలో రాజుగా వ్యవహరించేది ఎవరండి? గురువు. గురువుకు సంబంధించిన నంబర్ 3. ఎస్ అనే అక్షరం 3. చూడండి ఎంత అద్భుతమో. 2026 సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చే నంబర్ 1. ఆ 1 మరి ఒక విధంగా చెప్పాలంటే గురువుకు అత్యంత మిత్రుడు. ఎస్ అనే అక్షరాన్ని మొత్తం ఏ నుండి జెడ్ వరకు చూస్తే ఎస్ అనే లెటరు 19వ స్థానంలో ఉంటుంది. 9 + 1 10 1. 2026 సంవత్సరం కోట్లు కొల్లగొట్టబోతున్నారు. రాసి పెట్టుకోండి. 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. మీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. మీ అంత అదృష్టవంతులు అసలు మిమ్మల్ని చిన్న చూపు చూసినటువంటి వారికి చెంపపెట్టు సమాధానం చూపెట్టండి. మీరు ఉద్యోగం సంపాదించి చూపెట్టండి. సంపాదించి ఇది నేను కొంతమంది అంటుంటారు, వీడికి అసలు భూమికి బరువు, వీడు పుట్టడమే వేస్ట్, ఇలా చాలామంది వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. మీ తత్వం ఏందో నిరూపించి చూపెట్టండి ఎదుటివాడికి. మీరు ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారో ఏది లేదండి, 100% మీరు బాగుపడబోతున్నారు. ఎవ్వరి మాట వినకండి. వీళ్ళు అంటారు, వాళ్ళు అంటారు, మనల్ని అందరూ కించపరుస్తారు. మనం బాగుపడుతున్నాం అంటే మన మీద కళ్ళ దృష్టి పడి అసలు మనల్ని ఎదగనివ్వరు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తారు. కానీ మీరు ధైర్యంగా వెళ్ళండి, కష్టపడండి. కష్టపడంది అయితే ఏది రాదు. ఎస్ అనే అక్షరంతో పేరు పొందారు. ముఖ్యంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒక్కసారి సరి చేసుకోండి. నేను ఒక స్పెషల్ అడ్వైజ్ ఇస్తున్నాను. ఒక్కసారి శని హోమం చేసుకోండి. శని కుంభరాశిలో నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు మీనరాశిలోకి. మళ్ళీ 30 ఏళ్ళ కనుక రాడండి. ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకుంటే 100% బాగుంటుంది. చతుర్ముఖ దిగ్బంధంతో శని హోమం చేస్తాం. మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించి ఆ వీడియో కూడా మీకు అందజేస్తాం. ఈ అవకాశాన్ని పేరున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి.